రుణమాఫీ కోసం కాంగ్రెస్ సర్కారు తీరును నిరసనగా తెలంగాణ రైతులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2 లక్షలకు పైబడి రుణమున్న రైతులకు ప్రభుత్వం మొండి చేయి చూపడాన్ని ఎండగడుతున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే కుర్రీలు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇచ్చోడ మండలం ముకారాకే గ్రామంలో రుణమాఫీ కాని రైతులంతా పట్టా పాస్బుక్లతో పంట పొలాల్లో సెల్ఫీలు తీసుకొని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. రుణమాఫీ కాక రైతు భరోసా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే సెక్రటరియట్ ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలలో ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మరి భార్య భర్తలు గిట్ట 2 పాస్బుక్లు ఉండి బ్యాంకులో 4 లక్షలు బాకీ ఉంటే 2 లక్షలు మాఫీ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు గానీ 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. రెండవ విషయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. మరి వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముకరాకే గ్రామం నుండి మరి దయచేసి మీరు రైతు రుణమాఫీ చేయాలి, వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మాకు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయలేదు. మేము కాస్తకర్ల అంతా ఇబ్బందిలో ఉన్నాము. షావుకారుల దగ్గర పోతే షావుకారులు ఇస్తలేరు ఏమో బాకీలు. మీరు పోయిన ఎలక్షన్లో 2 లక్షలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసిరు, కానీ ఇంకా ఇప్పటిదాకా చేయలేదు. మీరు వెంటనే 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి పంట రుణమాఫీపై సర్కారు తీరును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా మీరుతోటి మండలం ధర్మారం గ్రామ రైతులు వినూత్న నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో రైతులంతా వీడియోలు చిత్రీకరించి సీఎంఓకి పంపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి అధికారం నుంచి దిగిపోవాల్సిందేనంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సాగు సర్వనాశనమైందంటున్న అన్నదాతలు కేసీఆర్ పాలనలో సంతోషంగా బతికామని చెప్తున్నారు. మిరుదొడ్డి మండలంలో ధర్మారం గ్రామానికి వస్తే సుమారు 200-300 మంది రైతులు వచ్చి సారు ఇడా మరి చూడు వీళ్ళంతా రుణమాఫీ కాని రైతులే వీళ్ళు. మరి నువ్వు వాడు ఉండి రుణమాఫీ చేసినవారంటే మరి వీళ్ళ అకౌంట్లకి అయితే ₹1 రాలేదట, బ్యాంకులకు పోతే రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. మీద పైసలు కూడా కట్టించుకున్నారట. మరి నువ్వు రుణమాఫీ చేసినట్టయితే ఆ పైసలు మరి మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులకు పోయినాయా, మరి ఇంకెవరైనా మధ్యలో కాకెత్తుకపోయిందా పిట్టెత్తుకపోయిందా చెప్పాలి సారు రేవంత్ రెడ్డి గారు. ఇగో ఇంతమంది ఉన్నారా రుణమాఫీ కాని రైతులు, వీళ్ళందరికీ రుణమాఫీ చేసేదాకా మేము సెల్ఫీ ఫర్ రుణమాఫీ అనే హ్యాష్ ట్యాగ్ తోటి నీకు రోజు వేల మంది రైతులతోటి వీడియోలు పంపిస్తాం సారు. ఇప్పటికైనా రుణమాఫీ చేయాలి, ఈ రైతుల గోసగోసుకోవద్దు సారు. నువ్వు సిద్దిపేట జిల్లా దుబ్బాక డివిజన్ మిడిదొడ్డి మండల్ గ్రామం ధర్మారం. నా పేరు కుర్మ కరికెం ఐసేయ. మా బాధలు సారు రేవంత్ రెడ్డి మీ ఇంటికి రాలేదు, మేము 2 లక్షల రుణమాఫీ చేయమని మాకు 6 పథకాలు పెట్టమని మీ ఇంటి చుట్టూ తిరగలేదు. మా ఇంటి చుట్టూ తిరిగి కేసీఆర్ పెట్టిన పథకాలు ఇడిచిపెట్టి అవి ఓంగా మళ్ళీ 6 ఆములు ఇచ్చినావు. 6 ఆములన్నీ ముఖంతో ఏది మాకు నిర్ణయం చేసినావు. మాకు రుణమాఫీ కాలేదు, 2 లక్షల రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఇక్కడ సుమారు 200-300 మంది రైతులు ఉన్నారు. మరి నువ్వు రోజు టీవీలో కూర్చుండి రుణమాఫీ చేసినాం, మొత్తం అయిపోయింది, అందరికి 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి ఆడ కూర్చొని నువ్వు చెప్తున్నావు. కానీ మేము ఇక్కడ ధర్మారం గ్రామం మిరుదొడ్డి మండలంలో ధర్మారం గ్రామానికి వస్తే సుమారు 200-300 మంది రైతులు వచ్చి సారు ఇడా మరి చూడు వీళ్ళంతా రుణమాఫీ కాని రైతులే వీళ్ళు. మరి వాడు ఉండి రుణమాఫీ చేసిన వారంటే మరి వీళ్ళ అకౌంట్ల మరోవైపు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే రుణమాఫీ చేయాలని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. రుణమాఫీపై ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకునేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. సర్కారు మాట నిలబెట్టుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు. మీరు చేస్తున్నారు
ఉన్నారు. మరి మేము ఏం చెప్పాలంటే రైతుల సెల్ఫీల కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంఘీభావం తెలిపారు. రుణమాఫీ పేరుతో మాయమాటలు చెప్పి రైతులను నిండాముచ్చారన్నారు. రుణమాఫీ పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రివి బూటకపు మాటలన్నారు. 2 లక్షల రుణమాఫీ చేశామని వీడియోలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు గొప్పలు చెప్పుకోవడం తప్పితే సగం మంది కూడా కాలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వాహకం వలన దగా పడిన లక్షలాది మందికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు కేటీఆర్. అన్న ప్రజావాణి అన్నప్పుడు ప్రజల వల్ల సమస్యలు నిర్ణయించుకోవడానికి అవకాశం పెట్టిందే ఇది. మళ్ళీ మీరు ఇది పెట్టి పోకుండా లోపల పెట్టండి ఏమన్నా ఉంటే.